ఉండవల్లి గ్రామంలో భూసేకరణను చట్ట ప్రకారమే చేపట్టాలని కోరుతూ రైతులు గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్కు వినతి పత్రం అందజేశారు. ఎల్పీఎస్ పేరుతో ప్రభుత్వం భూములు సేకరిస్తోందని, కానీ ఆర్&ఆర్ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు డాక్టర్ కన్నా నాయుడు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 53 ఎకరాలకు ఎల్పీఎస్ కింద నోటిఫికేషన్ ఇచ్చామని రైతు డాక్టర్ కన్నా అన్నారు. 1127 ఎకరాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, కానీ 200 ఎకరాలకు మించి తీసుకోవడం లేదన్నారు. ఎల్పీఎస్ కింద ల్యాండ్ తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పడం భూటకమన్నారు. ఉండవల్లి గ్రామం, నా పేరు రఘునాథ్ రెడ్డి. 104, 102, 100, 261, 248 ఈ సర్వే నెంబర్లకు సంబంధించి నోటీసు ఇచ్చారు. అది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ల్యాండ్ పూలింగ్ కోసం. మేము 2015 ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి కూడా అపోజ్ చేస్తున్నాం. ఎందుకు అపోజ్ చేస్తున్నాము, ఏంటి అనేటప్పటికీ ఆయన అప్పుడు 30,000 ఎకరాలు తీసుకుంటా అన్నాడు. ఆ 30,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడే బాబు దీంట్లో కడితే వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పంటారు నాయన అని ప్రతి ఆఫీసుని అడిగాం. ఇవాళ కూడా అదే అడిగాను. అడిగితే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పరు. భూములు మాత్రం కావాలా, అక్కడ వచ్చి ఉండేవాడు ఎవడో చెప్పరు. భూమి అయితే మేమేమంటున్నామంటే కన్న తల్లి కంటే ఎక్కువైంది భూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా తన తండ్రి అమ్మినా, తన తాత అమ్మినా, తన ముత్తాత అమ్మినా కూడా ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటాడు. మనందరికీ అది తెలిసిన విషయాలే. అంత అటాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో, అంత అటాచ్మెంట్ ఉన్న దేశంలో మీరు భూములు లాగేసుకుంటాం. రెండోది ఏంటంటే, మా ఊళ్ళో 1 ఎకరం పొలం అమ్మితే మా పక్క గ్రామాల్లో అయితేనే 5 ఎకరాలు వచ్చేది. సాయంత్రం వాళ్ళు చెప్పే ఇవాళ తుళ్ళూరు ఈ హెడ్ క్వార్టర్ అన్న మాట్లాడుతున్న తుళ్ళూరు, రాయపూడి ఆ గ్రామాల్లో అయితే 20 ఎకరాల భూమి వచ్చేది. నా పేరు శ్రీధర్, ఉండవాలి మాది. ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని అబ్జెక్షన్స్ ఇచ్చాం. ఎల్పీఎస్కి ఇచ్చినప్పుడు మాకు వాళ్ళు ఒక జియో ప్రపోజ్ చేసిన 2015లో ఇది గ్రామకంఠానికి 500 మీటర్లు మేము వదిలేస్తామని. ఆ జియోని వైలేషన్ చేసి 73-4 మా భూములు 30 మరి వాళ్ళు అమలు చేయాలనుకున్నదో వాళ్ళే తొంగలో తొక్కేసి ఈ భూములన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఉండవల్లి ఏంటంటే, చంద్రబాబు గారు మా ఊర్లోనే ఉంటున్నారు. ఏ అభివృద్ధికి కూడా ముందుకు నడవలే. మా రైతులతో కావచ్చు, మిగిలిన ప్రజలతో కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనాభా అభివృద్ధి రాజధాని అభివృద్ధికి మేమైతే వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా